హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ మనం సిఏ ఫౌండేషన్ వాళ్ళకి ఈ క్లాస్ లో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ తీసుకుంటున్నామండి. టోటల్ గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటది. ఆల్రెడీ మనం స్టడీ మెటీరియల్ నుంచి ప్రాబ్లమ్స్ అన్ని కూడా అప్లోడ్ చేసేసాం. మనం ఇంట్రడక్షన్ అయిపోయింది స్టడీ మెటీరియల్లో, అలాగే ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేసాము, థియరిటికల్ గా కూడా చెప్పేసాము. అయితే ఈ క్లాస్ ఎలా ఉంటుంది అంటే రివిజన్ క్లాస్. అంటే రివిజన్ మీకు ఎంత స్పీడ్ గా మీరు ఈ చాప్టర్ గురించి ఒక ఐడియా తెచ్చుకుంటారు అనే దాని గురించి మనకి వీడియో చేయడం జరుగుతుందండి స్పీడ్ గా. అంటే ఈ ఒక్క వీడియోలోనే మనకి టోటల్ చాప్టర్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేయడం జరుగుతుంది ఎగ్జాంపుల్స్ తో. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ప్రీవియస్ పేపర్స్ లో ఎప్పుడు ఇచ్చారు, ఎంత వెయిటేజ్ అనేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ లో అప్లోడ్ చేసామండి. ఎంత వెయిటేజ్ తో ఈ చాప్టర్ నుంచి ఇచ్చారు అనేది మనకి 2025 రీసెంట్ గా జరిగిన సెప్టెంబర్ పేపరు, అలాగే 2025 మే పేపర్లో మనకి మే పేపర్లోనే 10 మార్క్స్కి, సెప్టెంబర్ 2025 పేపర్లో 12 మార్క్స్కి ఇచ్చారండి. జనవరి 2025 పేపర్లు ఇవ్వలేదు. నెక్స్ట్ సెప్టెంబర్ 2024 ప్రీవియస్ ఇయర్లో 4 మార్క్స్కి ఇచ్చారండి. ఫస్ట్ క్వశ్చన్లో సిబిట్గా ఇచ్చారు. ఓకేనా? ఇప్పుడు మనం చూస్తే గనక ఈ క్లాస్లో నేను ఫస్ట్ బేసిక్ నుంచి కూడా స్పీడ్గా అండి, రివిజన్ క్లాస్ ఇది, స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం. ఓకేనా? అంటే ఈ అసలు ఎర్రర్ అంటే ఏంటి, ఓకేనా, ఈ ఎర్రర్ ఏ స్టేజ్లో జరుగుతుంది, ఏ స్టేజ్లో దాన్ని లొకేట్ చేస్తాము, తర్వాత టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అర్థమవుతుందండి. అయితే టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ చెప్పిన తర్వాత ప్రతి దానికి కూడా ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు ప్రీవియస్ పేపర్స్కి వెళ్దాం. ఈ ఒక్క వీడియో చూసారంటే మీకు టోటల్ ఐడియా వచ్చేస్తుంది. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దామండి. ఇదిగోండి ప్రీవియస్ ఇయర్ పేపర్ ఏదైతే ఉందో, ఇది సెప్టెంబర్, మీ ముందు బ్యాచ్ రాశారు కదా, 2020 సెప్టెంబర్ 2025 అండి ఇది. ఇదిగోండి. ఓకే, అయితే మొన్న మనం వెయిటేజ్ చూసామండి, ఒక్కసారి చూద్దాము. ఇదిగోండి వెయిటేజ్ బేస్ చేసుకుంటే కనుక మనం సెప్టెంబర్ 2025, ఇది సెప్టెంబర్ 2025లో ఇచ్చారు. అలాగే నీకు మే 2025 అండి, మే 2025, జనవరి 2025లో నీకు రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ గురించి ఏమి రాలేదు. తర్వాత సెప్టెంబర్ 2024లో ఒక 4 మార్క్స్ వచ్చింది. ఇదిగోండి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ కనబడుతుందిగా. ఇదిగోండి ఏ క్వశ్చన్ నెంబర్ కూడా ఇచ్చాను నేను. సెకండ్ క్వశ్చన్ ఇక్కడ రౌండప్ చేస్తాను, కనబడుతుందా? సెకండ్ క్వశ్చన్ లో బి ఎన్ని మార్క్స్ కి, ఇదిగోండి 12 మార్క్స్. సెకండ్ క్వశ్చన్ లో బి ఎన్ని మార్కులకి అంటే మళ్ళీ 12 మార్క్స్ అండి. ఇదిగోండి 12 మార్క్స్. తర్వాత మే అండి, ఇదిగో చూడండి ఇక్కడ రౌండప్ చేస్తున్నా, మే 2025లో సెకండ్ క్వశ్చన్ లో ఏ అండి, సెకండ్ క్వశ్చన్ లో ఏ 10 మార్క్స్ కి, ఇదిగోండి రౌండప్ చేస్తున్నాను, కనిపిస్తుందా? 10 మార్క్స్. తర్వాత జనవరి 2025లో కనిపించలేదు. ఇక్కడ మళ్ళీ సెప్టెంబర్ 2024లో మనకి క్వశ్చన్ నెంబర్ 1లో సి అండి, 1లో సి 4 మార్క్స్. యాక్చువల్గా నేను ఈ టేబుల్ ఎనాలిసిస్ చేసినప్పుడు అసలు క్వశ్చన్ నెంబర్ 1 గురించి మాట్లాడలేదండి, సెకండ్ క్వశ్చన్ నుంచి చెప్పడం జరిగింది, అందుకని దీన్ని వదిలేసాము. క్లియరా? సో ఒక్కసారి అయితే ఇవ్వలేదు, మనం ఇస్తారనే ఎక్స్పెక్ట్ చేసుకుందాం మనం. ఓకే, ముందైతే మనం థీరీకి వెళ్ళిపోదామండి. అసలు ఏముంది అనేసి ఫస్ట్ థీరీ చెప్పిన తర్వాత చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, మొత్తం ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. రైట్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. ఏమండి ఫ్రాడ్ ఎర్రర్ ఒకటేనా? ఫ్రాడ్ ఎర్రర్ ఒకటేనా? ఒకటి కాదండి. ఫ్రాడ్ అంటేనేమో ఇంటెన్షనల్ గా చేసేది, ఇంటెన్షనల్లీ చేసేది ఫ్రాడ్ అవుతుంది. ఎర్రర్ అంటేనేమో అన్ఇంటెన్షనల్లీ, పొరపాటున జరిగేటటువంటి ఎర్రర్. రైట్, సరే. ఈ ఎర్రర్ వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ ఏమేం టాపిక్స్ కవర్ చేస్తాము మనం ఈ క్లాస్లో, రివిజన్ క్లాస్లో అంటే స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్, అంటే ఎర్రర్ జరిగేటటువంటి స్టేజెస్, ఎప్పుడెప్పుడు ఎర్రర్స్ జరుగుతాయి ఫస్ట్ పాయింట్. రెండు, స్టేజెస్ ఆఫ్ డిటెక్టింగ్ లేదా లొకేటింగ్ ఎర్రర్స్, ఏ స్టేజ్లో దాన్ని కనుగొంటాము. థర్డ్ టాపిక్ ఏం చెప్తానంటే నేను టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ విత్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఫోర్త్ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను. ప్రీవియస్ పేపర్స్ 3 పేపర్స్.
సెప్టెంబర్ 2025, అలాగే మే 2025, నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్ 2024. ఓకే, సెప్టెంబర్ 2025లో 12 మార్క్స్, మే 2025 10 మార్క్స్, ఇక్కడ వచ్చేటప్పటికి 4 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ కూడా మనం ఇద్దాం. ఇది 2లో బి, ఇది 2లో ఏ, ఇది వచ్చేటప్పటికి 1లో సి. ఇదండి మ్యాటర్, రైట్? ఓకే, సరే చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం? స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్ కదా. ఇదిగోండి ఫస్ట్ టాపిక్. థియరీకి పనికొస్తుందండి మనకి. థియరీ అంటే మీకు బిట్స్ అడుగుతారు కదా, ట్రూ ఆర్ ఫాల్స్ కానీ అలా అడిగినప్పుడు పనికొస్తుంది, అందుకనే థియరీ వినాలి. స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్ ఎప్పుడెప్పుడు అండి? అసలు మనం స్టార్ట్ చేసేది ఏంటండి? ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేస్తాం కదండి, ఎట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్, అవునా? సో ఫస్ట్ వన్ ఏ అందామా? ఎట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్. ఇదండి ఫస్ట్ ఎర్రర్ జరిగేటటువంటి ప్లేస్, స్టేజ్ అనమాట. ఎట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ ద ట్రాన్సాక్షన్స్. తర్వాత రికార్డ్ చేసిన ట్రాన్సాక్షన్ మనం ఏం చేస్తామంటే అకౌంటింగ్ ప్రాసెస్ నెక్స్ట్ స్టెప్ ఏంటండి? పోస్టింగ్, అవునా? ఎట్ ద టైమ్ ఆఫ్ పోస్టింగ్ చేసేటప్పుడు తెలుసు ఇక ఎక్కడ అంటే ఇంటూ ద లెడ్జర్, అవన్నీ రాయటంలా. తర్వాత వచ్చేటప్పటికి బ్యాలెన్సింగ్, అప్పుడు అకౌంట్ మనం లెడ్జర్ అకౌంట్స్ బ్యాలెన్స్ చేసేటప్పుడు బ్యాలెన్సింగ్ ఆఫ్ అన్ అకౌంట్, లేదా బ్యాలెన్సింగ్ స్టేజ్ లో, అలాగే క్యారీ ఫార్వర్డ్ స్టేజ్ లో, అలాగే క్యారీ ఫార్వర్డ్. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎర్రర్ జరిగేటటువంటి ప్లేస్లు, స్టేజెస్, స్టెప్. ఓకేనా? సెకండ్ వన్ ఏమనుకున్నాం మనం? స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్, స్టేజెస్ ఆఫ్. మీకు ఇంకా బాగా డీటెయిల్ గా కావాలి అంటే ఇప్పుడు కూడా నేను మొత్తం రివిజన్ క్లాస్ అయినా కూడా కవర్ అయిపోద్దండి నా వీడియోలో. మీకు ఇంకా బాగా చిన్నగా, ఇంకా చాలా స్లోగా కావాలి అంటే ప్లేలిస్ట్ లో ఉందండి, సిఏ ఫౌండేషన్ అనేసి పెట్టేసి మనం మొత్తం 3 or 4 క్లాసెస్ తీసుకుని చేసాము, అక్కడికి వెళ్ళి చూడండి. స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ఎర్రర్స్. ఇది చూద్దామండి. ఏ స్టేజ్ లో ఎర్రర్ ఎప్పుడు అంటే డిటెక్ట్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు కనుగొంటారు అంటే ఫస్ట్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. ఇదంతా కూడా థియరిటికల్ గా పనికొస్తుంది. ఎందుకు అంటే మీకు ట్రూ ఆర్ ఫాల్స్ లో పనికొస్తుంది అంటే రీజన్ తో రాయమంటారు కదా. బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. దీన్నే మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా కూడా పిలుస్తారండి, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్, అలాగే బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. తర్వాత ఏం ముందు ప్రిపేర్ చేస్తామండి? బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ సి, ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. ఏంటండి ఫినాన్షియల్ స్టేట్మెంట్స్? ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్, తర్వాత బ్యాలెన్స్ షీట్. ఓకేనా? ఇప్పుడు అన్నమాట అంటే నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ లో ఇది నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ అనమాట. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ క్లోజ్ అయిపోయినాయి కదా బుక్స్. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్ లో వీటిని రెక్టిఫై చేసేటటువంటి అనమాట, రైట్? ఇంతవరకు మనకి బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ లో మనకి మళ్ళా ప్రతి దాంట్లో కూడా వన్ సైడెడ్ ఎర్రర్ ఉంటుంది, మళ్ళీ 2 సైడ్ అనమాట. ఇదిగోండి వన్ సైడెడ్ ఎర్రర్, అలాగే 2 సైడెడ్ ఎర్రర్. అలాగే ఇక్కడ కూడా వన్ సైడెడ్, 2 సైడెడ్, అలాగే 2 సైడెడ్. ఇక్కడ కూడా వన్ సైడెడ్, 2 సైడ్. అంటే ఏంటి వన్ సైడ్ 2 సైడెడ్ ఏంటి? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎడం వైపు నడవండి, కుడి వైపు నడవండి అని చెబుతూ ఉంటారు కదండి, అలా ఇదేంటి అంటున్నారు కదా. వన్ సైడెడ్ ఎర్రర్ అంటే అర్థం ఏంటి అంటే జస్ట్ ఇప్పుడు మనకి రాంగ్ టోటలింగ్ అంటే రాంగ్ కాస్టింగ్, కూడటంలో తప్పులు జరగడము అర్థమవుతుందా? లేదంటే ఒక పర్చేజ్ అకౌంట్ లో అమౌంట్ తక్కువ రాయడం, ఎక్కువ రాయడము అర్థమవుతుందా? ఒక అకౌంట్ లోనే మిస్టేక్ జరిగితే ఇంకో అకౌంట్ బాగానే జరిగితే. 2 సైడ్ ఎర్రర్ అంటే అర్థం ఏంటంటే
ఒక నేమ్ రాయబోయి ఇంకొక నేమ్ రాయడం, సీతాకి అమౌంట్ పే చేసి గీతాకి రాయడం. అక్కడ ఏమవుతుందండి, సీతా అకౌంట్కి తప్పు రాయడం వల్ల అదొకటి, అవునా, గీతా అకౌంట్కి రాయడం వల్ల అదొకటి. సో సీతా అకౌంట్ని మనం దాని రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్లో సీతా అకౌంట్ను తీసుకుంటాము, గీతా అకౌంట్ని తీసుకుంటాము. వన్ సైడ్ ఎర్రర్ అలా కదండి. పర్చేస్ బుక్ ఈజ్ అండర్ క్యాస్ట్ బై 10 రూపీస్ అన్నారు. అంటే పర్చేస్ బుక్ని 10 రూపాయలు తక్కువగా కూడారు అన్నారు. అంటే ఏంటి, ఓన్లీ పర్చేజెస్లోనే మనకి మిస్టేక్ జరిగింది. అది వన్ సైడ్ ఎర్రర్ అనమాట. టూ సైడ్ ఎర్రర్ అయితే అసలు ప్రాబ్లమే లేదు. ఒక డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ ప్రకారంగా మనం ఒక డెబిట్కి ఇంకో క్రెడిట్ దొరికిద్దండి. ఎందుకు అంటే ఒక తప్పుని సరి చేస్తామండి. ఏంటి, అసలు ఇవ్వాల్సినటువంటి ప్లేస్ ఒకదానికి ఇస్తాము, జరిగినటువంటి తప్పుని సరి చేస్తాము. అదనమాట టూ సైడ్ ఎర్రర్ అంటే. ఇట్లా అన్ని ప్రతి దాంట్లో కూడా సేమ్ అంతే. అయితే ఇక్కడ మనకి బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇక్కడ మనం అసలు వితౌట్ యూజింగ్ సస్పెన్స్ అకౌంట్, అది కూడా టూ సైడెడ్ ఎర్రర్ లో తగలదండి. వన్ సైడ్ ఎర్రర్ లోనే మన దానికి జంటనివ్వాలి కదండి. డెబిట్ కి ఒక క్రెడిట్ ని లేదా ఒక క్రెడిట్ ఉంది, డెబిట్ లేనప్పుడు మనం సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేయకూడదు. వితౌట్ సస్పెన్స్ అకౌంటే దీన్ని రెక్టిఫై చేయాలి. వితౌట్ సస్పెన్స్ అకౌంట్ అంటే ఎలా చేస్తారు మేడం, ఎలా చేస్తారు అంటే ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే సరిపోతుందండి. ఒక స్టేట్మెంట్ రూపంలో రాసేస్తాం, ఒక వాక్యంలో రాసేస్తాము, బై టు అలా పెట్టే స్టేట్మెంట్ అంతే. సో టూ సైడెడ్ ఎర్రర్ కి సస్పెన్స్ అకౌంట్ ఎందుకు, ఒక ఇవ్వాల్సినటువంటి రైట్ కి ఇచ్చేస్తాము, డెబిట్ అయితే డెబిట్, ఓకేనా. రాంగ్ గా డెబిట్ జరిగితే దాన్ని క్రెడిట్ చేస్తే సరిదిద్దేస్తాం, సో అవసరం లేదు. మరి ఇక్కడ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ అంటే సస్పెన్స్ అకౌంట్ యూస్ చేస్తామండి. ఎక్కడ వన్ సైడెడ్ ఎర్రర్ లో జంటనివ్వాలి కదండి. సో సస్పెన్స్ అకౌంట్ తో జంట చేస్తాం, సస్పెన్స్ అకౌంట్ యూస్ చేస్తాం. ఇక్కడ అవసరం లేదు కదా. అలాగే ఇక్కడ కూడా వన్ సైడ్ ఎర్రర్ టూ సైడ్ ఎర్రర్ జరుగుతుందంటే చెప్తాను నేను. ఇక్కడ కూడా మనకి సస్పెన్స్ అకౌంట్ యూస్ చేస్తాము. అయితే ఇక్కడ మొత్తానికి ఇదిగోండి, సస్పెన్స్ అకౌంట్ని దేనికి యూస్ చేస్తామంటే వన్ సైడ్ ఎర్రర్ కి యూస్ చేస్తాము. ఇక్కడ మాత్రం మనకు కనిపించేది ఏంటి అంటే పిఎండ్ఎల్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అనేది ఒకటి కనబడుతుంది. అడ్జస్ట్మెంట్ అకౌంట్ అనేది కనిపిస్తుంది, ఎందుకో చెప్తాను నేను, ఓకేనా. ఇది మన టూకీగా చెప్పాలంటే, రైట్. ఇక్కడ వరకు మనకి పైన రాసుకున్న ఇదిగో ఏమేమి కవర్ అయినాయి. స్టేజెస్ ఆఫ్ ఎర్రర్స్ అయిపోయింది, స్టేజెస్ ఆఫ్ లొకేటింగ్ ఆర్ డిటెక్టింగ్ ఎర్రర్స్ అయిపోయిందండి. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ విత్ ఎగ్జాంపుల్స్ అని చెప్పాను కదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎర్రర్స్కి వెళ్తున్నాం మనం, రైట్. నెక్స్ట్ థర్డ్ టాపిక్, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, రైట్. టూ టైప్స్ అండి. ఫస్ట్ ఒకటి ఏంటంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్. నెక్స్ట్ క్లరికల్ ఎర్రర్, క్లరికల్ ఎర్రర్ ఎవరైనా చేస్తామండి. మనం ఎంత బాగా రాయాలనుకున్నా కూడా మిస్టేక్ చేసేస్తాం ఎక్కడో కానీ. ఎస్ సీత రాయిపోయి గీత రాసేస్తాడు అనమాట, లేదా ఒక అకౌంట్ రాయిపోయి ఒక అకౌంట్ రాసేస్తాడు, అది క్లరికల్ ఎర్రర్. మళ్ళీ క్లరికల్ ఎర్రర్ డివైడెడ్ ఇంటూ మళ్ళీ 3 టైప్స్. ఏంటి అది అంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, తర్వాత ఎర్రర్ ఆఫ్ కమిషన్, మూడోది కాంపన్సేటింగ్ ఎర్రర్, కాంపన్సేటింగ్ ఎర్రర్, రైట్. ఓకే, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అనగానే మళ్ళా దీంట్లో 2 టైప్స్. ఎర్రర్ ఆఫ్ కంప్లీట్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కంప్లీట్ ఒమిషన్, ఇది పార్షియల్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ పార్షియల్ ఒమిషన్, ఓకేనా. ఎర్రర్ ఆఫ్ కమిషన్ లో ఇదిగోండి రాసేటప్పుడు తప్పులు రాసేస్తున్నాడు. ఏంటి అంటే రాంగ్ రికార్డింగ్ ఇన్ సబ్సిడియరీ బుక్స్ ఎస్బి అని పెట్టేస్తున్నా, ఓకేనా. అలాగే రాంగ్ టోటలింగ్ ఇన్ ఎస్బి సబ్సిడరీ బుక్ లో, దీన్నే రాంగ్ కాస్టింగ్ అని కూడా అనొచ్చు, సబ్సిడరీ బుక్స్. తర్వాత రాంగ్ పోస్టింగ్, అది రాంగ్ అకౌంట్ కైనా కావచ్చు అండి, రాంగ్ అకౌంట్ కైనా కావచ్చు, లేదా రాంగ్ అమౌంట్ అయినా కావచ్చు, ఓకేనా. రాంగ్ పోస్టింగ్, ఓకేనా. రాంగ్ సైడ్, రాంగ్ అకౌంట్ అంటే సీతాకి డెబిట్ చేయబోయి గీతాకి చేయడము. రాంగ్ అమౌంట్ అంటే 50 రూపాయలు చేయబోయి 500 రూపాయలు అమౌంట్ అనమాట. ఇక్కడ అమౌంట్ రాంగ్ గా చేయడం, ఇక్కడ అకౌంట్. రాంగ్ సైడ్ అంటే ఏంటి, డెబిట్ సైడ్ చేయబోయింది క్రెడిట్ సైడ్ చేయడం. ఇక్కడ డబుల్ అమౌంట్ వస్తుంది అనమాట, మనం సరి చేసేటప్పుడు డబుల్ అమౌంట్. తర్వాత వచ్చేటప్పటికి రాంగ్ క్యారీ ఫార్వర్డింగ్, అర్థమవుతుందండి ఈ రకంగా.
లేదా రాంగ్ బ్యాలెన్సింగ్ ఇస్తాం. కాంపన్సేటింగ్ ఎర్రర్ అంటే ఒక తప్పు ఇంకొక తప్పుతో సరిచేయబడుతుంది. అంటే ఇక్కడ డెబిట్ లో ఒక 10 రూపీస్, ఒక చోట 10 రూపీస్ తక్కువగా ఉందండి, డెబిట్ లో తక్కువగా పడింది. అలాగే ఇంకొక చోట ఏమవుతుంది అంటే క్రెడిట్ లో ఒక 10 రూపీస్ తక్కువగా పడింది అనుకోండి, అర్థమవుతుందా? అప్పుడు ఈ 10 రూపీస్ డెబిట్ లో తక్కువ పడతాము, అక్కడ 10 రూపీస్ క్రెడిట్ లో తక్కువ పడటంతో సరిపోతుంది. ఇక్కడ అది మ్యాటర్. ఇక్కడ ఏ ఏ విషయాలు ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది, అగ్రి అవ్వదు అనేది మనకి ఇప్పుడు సబ్జెక్ట్ లో మీకు సమ్ అడిగినప్పుడు ఇవన్నీ ఏం రాయమన్నారు, కానీ మీకు మాత్రం ట్రూ ఆర్ ఫాల్స్ కానీ లేదా ఏదైనా థియరీ క్వశ్చన్ అడిగినా కానీ పనికి వస్తుందండి. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అసలు అంటే ఏంటి, ఒక్కొక్కటి అంటే ఏంటి జస్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతానండి స్పీడ్ గా. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఇక్కడ అకౌంటెంట్ కి అకౌంట్స్ రాసేవాడు కదండి ఇక్కడ మిస్టేక్స్ చేసేది. ఇక్కడ అకౌంటెంట్ కి అసలు అతనికి ప్రిన్సిపల్సే రావు, అదవుతుందా? సిద్ధాంతాలే తెలియదు. ఏంటి సిద్ధాంతాలు? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ తెలియదండి. లేదా ఇలా కూడా చెప్పొచ్చు, రెవెన్యూ నేచర్ ఏదా, క్యాపిటల్ నేచర్ అని ఏదా తెలియదండి ఆయనకి. ఓకేనా? ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే ఆయనకి ఏంటంటే జస్ట్ వచ్చాడు అంతేగాని ఆయనకి అసలు ఫండమెంటల్సే రావు. ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటారు దాన్ని. క్లియరా? అంటే ఒక రెవెన్యూ నేచర్ ని ఎలా రాస్తున్నాడంట తప్పుగా, రెవెన్యూ నేచర్ ఐటమ్ ఏదైతే ఉందో రెవెన్యూ నేచర్ ఐటమ్ ని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ నేచర్ ఐటమ్ ని ఎలా ట్రీట్ చేశాడు ఆయన? క్యాపిటల్ నేచర్ గా ట్రీట్ చేశాడు. క్యాపిటల్ నేచర్ గా ట్రీట్ చేసేసాడు. ఎగ్జాంపుల్ ఇవ్వండి మేడం, ఇస్తా. ఎలా అంటే చూడు, రెవెన్యూ నేచర్ అన్నాను కదండి, రాద్దాం అది. వేజెస్ పెయిడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఎ మెషినరీ ₹1000 రాంగ్లీ డెబిటెడ్ లేదా రాంగ్లీ రికార్డెడ్ టు వేజెస్ అకౌంట్. ఇన్స్టాలేషన్ అంటే ఏంటి? స్టార్టింగ్ లో మెషిన్ కొన్నారండి, దాని ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మనం మెషినరీ అకౌంట్ కే రాసుకోవాలి, మెషినరీ అకౌంట్ ని డెబిట్ చేయాలి. కానీ వేజెస్ అకౌంట్ చేశారు. ఇలాగే ఇంకా ఫర్నిచర్ పర్చేస్ చేశారండి, పర్చేజ్డ్ ఫర్నిచర్ ₹10,000 రాంగ్లీ డెబిటెడ్ టు పర్చేజెస్ అకౌంట్. ఎలా రాస్తారు? పర్చేజెస్ అకౌంట్ కి రాయకూడదు, ఫర్నిచర్ అకౌంట్ కి రాయాలి కదా, అర్థమవుతుందా? అంటే ఇదిగోండి ఫస్ట్ దీంట్లో ఏమి రాశాడు వాడు, రాసింది ఏంటి? ఇది జరిగింది, నేను తర్వాత సరి చేద్దాంలే, ఇలా రాయడం అనమాట. దీన్ని ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటారు. ఓకేనా? చాలా అంతవరకు. తర్వాత దాన్ని ఎలా రెక్టిఫై చేస్తాను తర్వాత చెప్తాను నేను. క్లరికల్ ఎర్రర్ అంటే ఈయనకు బాగా వచ్చండి లెక్కలు, అంటే ఫండమెంటల్స్ బాగా తెలుసు, సిద్ధాంతాలు ప్రిన్సిపల్స్ బాగా తెలుసు, కానీ ఆయన ఏం చేశాడంటే జస్ట్ బై మిస్టేక్ చేస్తూ ఉంటాం కదండి, పొరపాటులు చేస్తూ ఉంటాం, ఖచ్చితంగా చేస్తాం, ఎవరైనా చేస్తాం. సో అవన్నమాట. అవి ఎన్ని రకాలు అంటే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, ఎర్రర్ ఆఫ్ కమిషన్, కాంపన్సేటింగ్ ఎర్రర్. ఇది ఈజీ అంటే కాంపన్సేటింగ్ ఎర్రర్ ఏంటి అంటే ఒక చోట తప్పు జరిగింది అంటే ఒక చోట 10 రూపీస్ తక్కువగా రాశారు, ఇంకో చోట కూడా అంటే ఒక డెబిట్ లో 10 రూపీస్ తక్కువగా పడింది, అలాగే ఇంకో క్రెడిట్ లో కూడా 10 రూపీస్ తక్కువగా పడింది. సో సరిపోయింది, ఇంకేం ప్రాబ్లం. అది కాంపన్సేటింగ్ ఎర్రర్, దాని గురించి చెప్పే పని ఏం లేదు. రెండు తప్పులు చేశాడు, అది కూడా 10 రూపీస్ డెబిట్ లో చేశాడు, క్రెడిట్ లో చేశాడు, రెండు తక్కువ లేదా ఎక్కువ, అది సరిపోయింది. నేను దాన్ని చెప్పను. ఇక ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటే వదిలేశాడంట, వదిలేశాడు. మీరు పరీక్షలో కనుక వదిలేసి రారా అలాగా, ఒమిషన్ చేయడం అంటే వదిలేయడం. కంప్లీట్ గా వదిలేశాడు, పార్షియల్ గా వదిలేశాడు. కంప్లీట్ అంటే డెబిట్ క్రెడిట్ కదండి, ఒక ఎంట్రీ ఫామ్ అవ్వాలి అంటే డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్, ఓకేనా? ఒక చోట రాసి ఒక చోట వదిలేస్తేనేమో పార్షియల్ ఒమిషన్, ఓకేనా? లేదు నీకు ఒక చోటే మనకి కంప్లీట్ గా వదిలేశాడండి, ఒక ఎంట్రీనే వదిలేశాడు, ఒక డెబిట్ బళ్ళ ఒక క్రెడిట్ బళ్ళ. ఇదిగోండి, పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ ఎక్స్, ఓకే, 10,000 రూపీస్ ఒమిటెడ్. ఏం చేశాడంటే రికార్డ్ చేయడమే వదిలేశాడు. ఈ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఉందో దీన్ని ఒమిట్ చేయడం జరిగింది. పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ ఎక్స్ 10,000 రూపీస్, దీన్ని అసలు రికార్డే చేయలేదు. ఓకేనా?
సో దీన్ని ఏమంటారంటే కంప్లీట్ ఒమిషన్ అంటారు. మరి ఇలాంటప్పుడు ఏం చేస్తాము, ఎంట్రీ రాసుకుంటే సరిపోతుంది, నో ప్రాబ్లం. ఒక డెబిట్ రాయాలా, క్రెడిట్ రాయాలా, ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది తక్కువ అమౌంట్తో, కానీ రెండు వైపులా సమానంగానే. పార్షియల్ ఒమిషన్ అంటే ఒక డెబిట్ లో రాసి ఒక క్రెడిట్ లో వదిలేయడం కానీ అర్థమవుతుందండి, దాన్ని పార్షియల్ ఒమిషన్. ఒకటి రాసి దానికి సంబంధించిన ఇంకో క్రెడిట్ రాయలేదు అనుకోండి, దాన్ని పార్షియల్ ఒమిషన్ అంటారు. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి కాదు, అది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఎర్రర్ ఆఫ్ కమిషన్ వచ్చేటప్పటికి రాంగ్ రికార్డింగ్ ఇన్ సబ్సిడరీ బుక్. సబ్సిడరీ బుక్ లో తప్పుగా రికార్డ్ చేయడం అండి. తర్వాత రాంగ్ టోటలింగ్ ఇన్ సబ్సిడరీ బుక్. సబ్సిడరీ బుక్స్ లో పర్చేస్ బుక్ ఉందండి, పర్చేస్ బుక్ మొత్తం కూడా తప్పుగా యాడ్ చేసరికి ఏమైంది, ఆ అమౌంట్ ని తప్పుగానే మళ్ళా మనకి పర్చేస్ అకౌంట్ కి వెళ్తుంది అనమాట. తర్వాత రాంగ్ పోస్టింగ్ అంటే ఏంటి, ఒక అకౌంట్ కి రాంగ్ పోస్ట్ చేయడము, అలాగే రాంగ్ అమౌంట్ ని పోస్ట్ చేయడము. అర్థమవుతుందండి, రాంగ్ అకౌంట్ కి పోస్ట్ చేయడము, రాంగ్ అమౌంట్ పోస్ట్ చేయడము. ఈ రెండు దీనికి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. రాంగ్ పోస్టింగ్, రాంగ్ అమౌంట్ అంటే అమౌంట్ పెయిడ్ టు గీత ₹1000 రాంగ్లీ పోస్టెడ్ టు జీ తీసేసి సిబిఎస్ పెట్టాడు సీత అకౌంట్. ఇదిగోండి రాంగ్ అకౌంట్ కి, గీత అకౌంట్ పోస్ట్ చేయబోయి సీత అకౌంట్ పోస్ట్ చేశాడు, రాంగ్ అకౌంట్ అనమాట. దీన్ని ఇంకా అమౌంట్ లో అంటే ఏమవుతుంది, ఇక్కడ అమౌంట్ పెయిడ్ టు గీత ₹100 ఇన్స్టెడ్ ఆఫ్ 1000. చూడండి అకౌంట్ కరెక్టే, గీతా అకౌంట్ కి పోస్ట్ చేశాడు, కానీ ₹100 పే చేయాల్సింది ₹100 పే చేసినట్టు రాశాడు, కానీ ₹1000 బదులుగా 100 రాశాడు. అంటే ఇంకా ₹900 వరకు మనకి ఏంటి అంటే మిస్టేక్ కనబడుతుంది, నేను సరి చేయాలి. ఇది రాంగ్ అమౌంట్, రాంగ్ అకౌంట్ అంటే ఇది. రాంగ్ సైడ్ అంటే అర్థం ఏంటి అంటే ఇదిగోండి, రెంట్ పెయిడ్ ₹1000 wrongly posted to రెంట్ రిసీవ్డ్ అకౌంట్. రెంట్ పే చేసి రెంట్ రిసీవ్ చేసుకున్న అకౌంట్ కి రాశారట. అంటే డెబిట్ చేయాల్సినటువంటి అమౌంట్ క్రెడిట్ అయిపోయిందంట. సో డెబిట్ చేయకూడదు, కానీ ఏం చేయాలి, డెబిట్ చేయకూడదు దాన్ని, సారీ డెబిట్ చేయాలి, కానీ వాళ్ళు ఏం చేశారు, క్రెడిట్ చేశారు. దానివల్ల ₹2000 డిఫరెన్స్ కనబడతా ఉంటుంది, డబల్ అమౌంట్. డెబిట్ చేయకపోవడం వల్ల ఒక ₹1000, అనవసరపు క్రెడిట్ వల్ల ఇంకొక ₹1000, మొత్తం ₹2000 డిఫరెన్స్ కనబడుతుంది. మనం ₹2000తో సరి చేస్తాము. అది ఎలా అనేది చూద్దాం తర్వాత. రాంగ్ క్యారీ ఫార్వర్డింగ్, రాంగ్ బ్యాలెన్సింగ్ అంటే మనం లెడ్జర్ అకౌంట్స్ మనం మొత్తం కూడేసి బ్యాలెన్స్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే రాంగ్ గా రాసుకోవడం అనమాట. ఇవన్నీ కూడా ఎర్రర్ ఆఫ్ కమిషన్. కాంపన్సేటింగ్ ఎర్రర్ ఆల్రెడీ చెప్పాను. మరి ఏ విషయాల్లో మీకు ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది, అగ్రి కాదు అనేసి గనక మీకు ఒక ట్రూ ఆర్ ఫాల్స్ లో ఇస్తే, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ జరిగినప్పుడు ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రి అండి. ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రి. ఎందుకు చెప్పండి అని అడిగారు మీరు. ఇది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. వేజెస్ పెయిడ్ ఫర్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ఏ మెషినరీ. ఇంకొకటి పర్చేసెస్ ఫర్నిచర్ ₹10,000 రాంగ్లీ డెబిటెడ్ టు పర్చేస్ అకౌంట్. ఏంటండి ఇది, పర్చేసెస్ ఫర్నిచర్ అనగానే అసలు రాయాల్సింది ఏంటండి, ఇది రాయాలి, అవునా. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ రాస్తాము, ₹10,000 ఇది రాయాలి. కానీ రాసింది ఏంటండి అంటే డెబిట్ లో 10,000, క్రెడిట్ లో 10,000. రాసింది ఏంటి, పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు గూడ్స్ గా ట్రీట్ చేసేసాడు దాన్ని, ₹10,000 ఇలా రాశారు. సరే ఏది రాసినా కానీ అమౌంట్ ₹10,000 అనేది ట్రయల్ బ్యాలెన్స్ వెళ్ళి చేరిందిగా. సో ట్రయల్ బ్యాలెన్స్ అనేది అయితే అగ్రి అవుతుంది. అది ఇలాంటి మిస్టేక్స్ వల్ల నో ప్రాబ్లం. ట్రయల్ బ్యాలెన్స్ కి ఎటువంటి మార్పు రాదు, మనం తప్పు కూడా కనుగొనలేము, అది డిటెక్ట్ చేయలేము, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ ని కనుగొనలేము. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అయింది, సమానంగా ఉంది. తర్వాత ఇంకోటి క్లరికల్ ఎర్రర్స్ వచ్చేటప్పటికి ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. ఒమిషన్ లో కంప్లీట్ ఒమిషన్, మొత్తం ఎంట్రీనే మర్చిపోతే ఇంకేంటి ప్రాబ్లం. ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది ఎక్కువ అమౌంట్ తోట, తక్కువ అమౌంట్ తోట, అంతేనా. ఎర్రర్ ఆఫ్ కంప్లీట్ ఒమిషన్ అంటే ఏంటి, మొత్తానికి రాలేదు కాబట్టి తక్కువ అమౌంట్ తో ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రీ. పార్షల్ ఒమిషన్ అంటే నాట్ అగ్రీ. ఒక డెబిట్ రాసి క్రెడిట్ వదిలేస్తే ఎలా అగ్రి అవుతుందండి. రాంగ్ రికార్డింగ్,
ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి, మొత్తం డెబిట్ క్రెడిట్ తప్పు జరిగింది, ట్రయల్ బ్యాలెన్స్ అగ్రి అవుతుంది. తర్వాత రాంగ్ టోటలింగ్ అయితే నాట్ అగ్రి, నాట్ అగ్రి, వీటన్నిటికి నాట్ 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 అంతే అయిపోయింది. కాంపస్ ఎంట్రీకి ఒక తప్పు ఇంకొక తప్పుతో కప్పిపుచ్చబడుతుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ విల్ అగ్రి. జస్ట్ ఇదంతా కూడా థియరీ అనమాట. ఓకే, ఇలా ఇంకా మీకు ఒక్కొక్క ఎర్రర్ ఎలా రెక్టిఫై చేయాలి అనేది మీరు ఒక్క క్లాస్ చూడండి నాది, మొత్తం టోటల్ వీడియో మనకి సిఏ ఫౌండేషన్ అనేసి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అనేసి చెప్పే తమ్నైల్ అయినా కనబడుతుంది, లేదా సెర్చ్ చేయండి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఇంట్రడక్షన్ అని ఉంటుందండి. ఇంట్రడక్షన్లో ఇది ఒక్కటి చూస్తే చాలు, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. తర్వాత క్లాసులు వినకపోయినా చాలు, రైట్? ఇప్పుడు మనం స్క్రీన్ షేర్ చేద్దాము. ఏంటి మనం చేయాలి ఇప్పుడు? సెప్టెంబర్ 2025 పేపర్లో సెకండ్ క్వశ్చన్లో బి అండి, అదేనా? ఏమి ఇచ్చారు, ఎన్ని మార్క్స్కి ఇచ్చారు? 12 మార్క్స్కి ఇచ్చారు ఆల్రెడీ అనుకున్నాం కదా మనం. ఇదిగోండి సెకండ్ క్వశ్చన్లో ఇది ఏ, ఇదిగోండి సెకండ్ క్వశ్చన్లో బి. సెప్టెంబర్ 2025 పేపర్ ఇది, 12 మార్క్స్. Pass the journal entries to record or rectify the following transactions in the books of Mr. Dutt. Suspense account may be used if required. ఇక్కడ ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్ రాయడానికి ట్రాన్సాక్షన్స్ ఇచ్చారంటండి. అంటే ఓన్లీ సమ్ అంతా కూడా మనకి ఎర్రర్సే కాదు, ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. వాటికి మనం జనరల్గా జర్నల్ ఎంట్రీస్ రాస్తాము, రైట్? రెక్టిఫై చేయడానికి కూడా మనకు తప్పులేవో ఇచ్చారంటే రెక్టిఫైయింగ్ ఎంట్రీస్ రాస్తాం, రెక్టిఫైయింగ్ ఎంట్రీస్ కూడా రాస్తాం. జర్నల్ ఎంట్రీస్ రాస్తాము, రెక్టిఫైయింగ్ ఎంట్రీస్ రాస్తాము. ఓకేనా? ఇదిగోండి ఫస్ట్ వన్, సేల్ ఆఫ్ గూడ్స్ టు మహేష్ ఎట్ ద లిస్ట్ ప్రైస్ ఆఫ్ 1,80,000 rupees less 10% trade discount. Out of the amount due, 50% is received, out of which 2/3 is received by check and the balance amount is received in cash. ఓకేనా? సెంట్రల్ జిఎస్టీ అలాగే స్టేట్ జిఎస్టీ అప్లికబుల్ ఈ 6% ఈచ్. ఇది మనకు మ్యాటర్. అంటే ఇక్కడ జస్ట్ రెక్టిఫికేషన్ ఏం లేదండి, మనం ఎంట్రీ రాస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి టూ ఎంట్రీస్ వస్తాయి. ఒకటి ఏంటి అంటే సేల్ ట్రాన్సాక్షన్ ఒకటి వస్తుంది, సేల్ ట్రాన్సాక్షన్ ఒకటి, తర్వాత 50% అమౌంట్ క్లియర్ అయినట్టు ఒక ఎంట్రీ. మొత్తం 2 ఎంట్రీస్ రాసుకుంటాం మనం. ఓకే, సరే ఫస్ట్ చూద్దామండి. సేల్ జరిగింది, సో మనకు జనరల్గా తెలుసు కదండి, సేల్ జరిగితే ఇది ఎంట్రీ మహేష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ రాస్తాము. అయితే ఇప్పుడు జిఎస్టీ కూడా కలుపుకొని రాసుకోవాలి. ముందైతే ట్రేడ్ డిస్కౌంట్ని లెస్ చేయాలని, ట్రేడ్ డిస్కౌంట్ని మనం ఎంట్రీలోకి తీసుకురాము. సో డైరెక్ట్గా అమౌంట్లో నుంచి లెస్ చేసేస్తాం. 1,80,000 మైనస్ 10%. డైరెక్ట్గా క్యాల్సిల్ అప్లై చేయండి, అవసరం లేదు 10% వేసి ఎంత వస్తుందో. ఓకేనా? మళ్ళీ 18,000 వస్తుంది, 18,000 లెస్ చేసి 1,60,000 చూపించాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా 1,80,000 రూపీస్ మైనస్ 10% అనేసి మీరు క్యాల్కులేటర్లో చూడండి, అప్పుడు 1,62,000 రూపీస్ అమౌంట్ వస్తుందండి. దీని మీద మళ్ళీ 6% చూద్దాం. 1,62,000 మీద 6%, 1,62,000 ఇంటూ 6% వచ్చేటప్పటికి నీకు 9,720 అండి, 9,720. ఓకేనా? సెంట్రల్ జిఎస్టీ అలాగే స్టేట్ జిఎస్టీ మనం ఎంట్రీలో తీసుకొద్దాం. ఇదిగోండి ఫస్ట్ ఎంట్రీ రాస్తున్నా నేను జర్నల్ ఎంట్రీస్లో. ఇంకా పైన నేనేం హెడ్డింగ్ అవి ఏం రాయట్లేదు, జస్ట్ రాసుకుంటూ వెళ్ళిపోదాం. మనకు సేల్ ఎంట్రీ తెలుసు కదండి, మహేష్ అకౌంట్ డెబిట్ ట్రేడ్ డిస్కౌంట్ మనం రాయకూడదు. 1,80,000 మైనస్ 18,000 కదా, దాని అలా ఉంచండి. తర్వాత టు సేల్స్ అకౌంట్ 1,62,000 రూపీస్ టు జిఎస్టీ వచ్చేటప్పటికి సెంట్రల్ 9,720 అలాగే స్టేట్ 9,720. టోటల్ అమౌంట్ వచ్చేటప్పుడు మనం రాద్దాం ఇక్కడ.
1,62,9,720 rupees is equal to total amount 1,81,440. 1,81,440 అండి. ఇది మనకి ఫస్ట్ ఎంట్రీ. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఎంత అమౌంట్ పే చేశారంటున్నారు నీకు? 50% అమౌంటే మనం రిసీవ్ చేసుకున్నాం. ఇదిగోండి, అవుట్ ఆఫ్ ద అమౌంట్ డ్యూ 50% ఈజ్ రిసీవ్డ్. మొత్తం అమౌంట్ డ్యూలో 50% మాత్రమే రిసీవ్ చేసుకున్నాము. సో ఆ రిసీవ్ చేసుకున్న అమౌంట్ కూడా ఎలా అంటున్నారు 50% చూద్దాం. ఇదిగోండి,